వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుశ్రీ బ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే మునక్కాడ ఎగ్ దమ్ బిర్యానీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థములు: ఎగ్స్, టమాటా, ఉల్లిపాయలు, మునక్కాళ్ళు, ఆల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మకాయ, నెయ్యి, నూనె, బాస్మతి రైస్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఎగ్స్ బాయిల్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందామండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఉడకబెట్టుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలండి. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అండి. మరొకసారి స్టవ్ వెలిగించుకొని నెయ్యి 2 స్పూన్ల నెయ్యి అండి. నెయ్యి వేసుకుందాం. ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. హోల్ గరం మసాలా ఆయిల్ హీట్ ఎక్కిందండి. వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఇందులో సరిపడా కొంచెం ఎక్కువే ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే ఈ వాటర్ని మనం లాస్ట్లో తీసేస్తాం కాబట్టి. అలాగే కొత్తిమీర, తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, తరిగి పెట్టుకున్న పుదీనా, అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం అండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల బాస్మతి రైస్ అనేది తెల్లగా ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. బాస్మతి రైస్ ఉడికేలోపు మరొక స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం.
ఒక 3 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలండి. అలాగే ఆయిల్ కూడా ఒక 2-3 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం మునక్కాడ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. పక్కన పెట్టుకుందాం ఒక బౌల్లో. ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇది మసాలా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మూత తీసుకుని ఒకసారి ఆనియన్స్ మరొకసారి కలుపుకుందామండి. ఇవి బాగా ఫ్రై అయినాయండి. టమాటో ముక్కలు కూడా కలుపుకుందాం. మగ్గించుకుందామండి మూత పెట్టుకుని. ఇది ఏగిపోయిందేమో చూసుకుందామండి. ఓకేనండి, ఇది దగ్గర పడుతుంది. మనం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్. ఇవన్నీ కలుపుకుందామండి. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. చూద్దామండి. ఓకే అండి, ఇది వేగింది. మనం ఇందులో 2-3 స్పూన్స్ పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పెరుగు ఎక్కడ కనిపించకూడదు. ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. ఓకే, ఇది ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఎగ్స్ విడిపోకుండా కలుపుకోవాలండి. చూద్దామండి. ఓకే అండి, ఇది ఆయిల్ పైకి తేలింది. కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసేద్దామండి. మునక్కాయలు కూడా బాగా కలుపుకుందాం కర్రీలో. కొత్తిమీర అండి, పుదీనా సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసి మరొకసారి కలుపుకోవాలండి. కలుపుకుందామండి. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఎసరు మరుగుతుందండి. ఇప్పుడు ఇందులో మనం వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ స్ట్రెయినర్ సహాయంతో తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకుందామండి.
ముందుగా కడుగు పెట్టుకున్న బాస్మతి రైస్ని మనం ఇందులో వేసుకుందామండి. మూత పెట్టి ఉడికించుకుందామండి రైస్. చూద్దామండి రైస్ ఉడికిందో లేదో. ఓకే, 50% ఉడికిందండి. ఇంకా 80% వరకు ఉడకాలి. మూత పెట్టుకుందామండి. చూద్దామండి. ఇది అయిపోయిందో లేదో చూద్దామండి. ఓకే, అయిపోయిందండి. ఇది 80% ఉడికిపోయింది. మనం ఒక బౌల్లోకి గిన్నెలోకి తీసుకుందామండి. వేసుకుందాం. ఓకే, కర్రీ అయిపోయిందండి. కర్రీని ఇప్పుడు ఇందులో ఉన్న కర్రీ అంతా మనం ఒక బౌల్లోకి తీసేద్దామండి. గుడ్లు అసలు ఉంచొద్దు, ఎగ్స్. దమ్ చేసుకుందామండి. రైస్ని ఇందులో ఒక లేయర్ కింద వేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న కర్రీని కూడా మనం వేసుకుందామండి. మరొక లేయర్గా మనం మిగతా అన్నం అంతా రైస్ అంతా కూడా మనం వేసుకుందాం. కనబడుతుందా? మిగతా కర్రీ అంతా కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి, స్టవ్ వెలిగించుకొని ఇటువంటి ఇనుప రేకుని పెట్టుకొని ఇది హీట్ ఎక్కిన తర్వాత దీనిపైన పెట్టుకొని దమ్ పెట్టుకుందామండి. చూద్దామండి దమ్ అయిందో లేదో. అయిపోయిందండి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని దీనిని ఒక బౌల్లోకి తీసుకుని దీనిని రైతాతో సర్వ్ చేసుకుందామండి. టేస్ట్ చేద్దామండి ఇప్పుడు. వావ్, చాలా బాగుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.